టీడీపీ పని అయిపోయిందన్నారు మంత్రి బొత్స. మద్యం తాగకపోతే చచ్చిపోతారన్నట్టు చంద్రబాబు మాట్లాడుతున్నారని అన్నారు ఆయన. ఎన్నికల్లో మద్యం అంశాన్నే ప్రధాన ఎజెండాగా తీసుకొస్తున్నారని ఫైర్ అయ్యారు. అలాంటి పార్టీలొచ్చి ఓట్లు ఎలా అడుగుతున్నారని మండిపడ్డారు. దరిద్రం పోయింది, మా ఆయన తాకండి వచ్చాడు, శుభ్రంగా ఉన్నది మాకు అని కోరుకుంటావు కానీ మందని తాగారంట. ఏం కర్మ ఇది? కానీ నేను చూస్తాను 4 రోజులు బట్టి ఎంతసేపు మందుంది. మంచి నిషేధం చేసేస్తారని చెప్పు, పై తప్పలేదు. ఆడవాళ్ళందరూ కూడా ఇంటి రామారావు ఉన్నప్పుడు చేస్తానంటే ఏ రకంగా సంతోషించారో, మరి తర్వాత ఈ మహానుభావుడు చంద్రబాబు వచ్చి ఏ రకంగా దాన్ని విషయం చేస్తారో అయితే మనకు తెలుసు. అని అమానిసి రేటు తగ్గిస్తాడంట. ఇది ఎసెన్షియల్ కమోడిటీ లాగా మందనేదంటే లేకపోతే చచ్చిపోతారంట. ఏం కర్మ వచ్చింది చెప్పండి. గ్రామాల్లోకి వెళ్ళి మీటింగ్ పెట్టి బాబు మందు ఉంచాలా మానేయాలా రేడు అని ఆడవాళ్ళు అడగమనండి, చీపులతో కొట్టేస్తారు. ఏం కర్మ. అలాంటి పార్టీ గురించి ఓట్లు వేయమని అడిగితే అందుకు అయిపోయింది ఆ పార్టీ సంగతి. మీరేం భయపడట్లేదు, ఆ పార్టీ అయిపోయిందని అలసత్తుకుంటుంది.